మనమైతే మన లొకేషన్కి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడే మన సెటప్ చేసేది అలా ఇలా దట్టమైన అడవిలో ఇదే మన స్పాట్. ఇంకా ఇక్కడ మన బొంగు చికెన్ అనేది ప్రిపేర్ అయ్యింది. లేవా కింద నుంచి లేపితే నీకు బాగుండేది, పై నుంచి పడితే ఎక్కువ బరువు వచ్చిందని నేను అలా చేసా. వాడు కూడా అట్లా పట్టుకున్నాడు. ఏ మన బొంగు వండడానికి అయితే రాళ్ళు తీసుకెళ్తున్నాం. రాళ్ళని ఏంటిది దీని పేరు స్తంభమా? స్తంభం తీసుకెళ్తున్నాం మేము. దాని కింద మంట పెట్టి మన బొంగు చికెన్ అంటే ప్రిపేర్ చేస్తాం. మా వాడు కష్టపడి మొత్తానికి నరుకుతున్నాడు, దాన్ని నరికి కిందకి వేసేస్తున్నాడు. మా వాడికి దోమలు కొట్టింది మొత్తం. ఆ ఒక్క బొంగు నరకడానికి నాన్న సంకలం నాకాడు. దోమలేమో పిచ్చి పిచ్చిగుంది. మా వాడు హైట్ లేదు, లేకపోతే అట్ట చేత్తో లాగేసేవాడు. ఇద్దరు ఫుల్ బలం వైపుకి ఇచ్చారు, అయినా అది రాలేదు బయటికి. నరికేస్తున్నాడు అక్కడి నుంచి. ఇంకా ఆ సగం నరికితే ఈ సగం తీసుకెళ్ళిపోతాం. మళ్ళీ ప్రకృతి చెట్టు కాకపోతే మొత్తం ఎవడికి పనికిరాంది. ఇది ఎండిపోతుంది. ఎండిపోయినా పెద్ద ఉపయోగం లేదు. దాంట్లో ఏరి కోరి మొత్తం 2 గంటలు పట్టింది. అప్పుడు మొత్తం ఒకటి దొరికింది మంచిది. మనం వేస్ట్ చేస్తున్నామంటే ఆల్రెడీ ఇవి న్యాచురల్గానే వేస్ట్ అయిపోతుంది. వెండిపోయి మొత్తం మళ్ళీ ఎవరో వేస్ట్ అయిపోతుంది చెట్లు నరికేస్తున్నా అమ్మకండి మాకు. అయితే మనం ముక్కలు అయితే చిన్నవి చేసుకుంటాం, కొంచెం పెద్ద వచ్చినాయి. సాయంత్రం బాగా పొద్దుపోయింది. మనం అయ్యే కాడికి తినే కాడికి చీకటి పడిపోయింది. ఇంకా లైట్ తెచ్చుకొని తినాలి మేము. అన్నీ సభ్యంగా జరిగిద్దంటే ఇది జరగలా. బొంగులు కూడా దొరకలేదు సరిగ్గా. ఎతికి లేట్ అయిపోయింది బాగా. మంచి బొంగులు కొంచెం పెందలాడే ఇద్దిలే వెలుతురులోనే తిందాం అనుకున్నాం, కుదరలేదు. లైటింగ్ కూడా తగ్గిపోయింది మాకు బాగా. ఏదో ఒకటి ఇంకా చేసుకొని తినడమే అనుకున్నాం కాబట్టి. మరికైతే మొత్తం రెడీ అయింది. ఇది పీసులను కొట్టేసాము. ఇప్పుడు దీని అయితే మ్యాగ్నెట్లో పెట్టేద్దాం కాసేపు. అల్లం పేస్ట్ పెట్టేద్దాం మనం ఇప్పుడు.
ఉల్లిపాయలు ఇవి ఇది రెడీ. వాసన అయితే చాలా బాగా వస్తుంది. మరి రెడీ అయిన తర్వాత కూడా ఇట్లాగే బాగుంటే బాగుండిద్ది మాకు. బొంగులో చికెన్ వేస్తాను. మొత్తాన్ని మనకి చీకటి అయిపోయింది అనుకున్నట్టే. మనం బొంగులు పెట్టుదాం ఆడ. ఈ మంటలో పెట్టి ఈ మధ్యలో టైం అయితే 8:25 అవుతుంది. మేము 3ంటికి వచ్చాం. మొత్తం ఆ బొంగులు గిన్నెలు నరికే కాడికి బాగా లేట్ అయిపోయింది. మొత్తం ప్రిపేర్ అయ్యే కాడికి మొత్తం దీంట్లో వేసే 8:30 అయింది. ఇప్పుడు దీన్ని తిని ఇంకా వెళ్ళిపోతాం. వీడియో కూడా క్యాంపింగ్ అయితే కాదు, ఇది నార్మల్గానే వచ్చి సరదాగా చేసుకుని తిన్నాం. మా లైట్ కూడా బాగాలేదు, ఇప్పుడప్పుడు హ్యాండ్ వస్తుంది, తెలియట్లేదు దాని గురించి. అయితే ఫుల్ వీడియో అయితే రాదు, ఏదో కొంచెం అలా తిని ఇంకా ఆపేస్తాం. అదే సార్ అది పొద్దున్నే తినుకొని ఉన్నావు. తిని బాగా ఉంది. చాలా బాగుంది. బాగానే ఉంది. బాగానే ఉందా బాగుందా? బాగుంది. చికెన్ అయితే బాగుంది. ఇందులో చికెన్ సాల్మాన్ అయితే బాగానే తింటున్నాడు. వెంకటేష్ అని తిన్నాను. మామిడి రోజుకి 8 గంటలు జిమ్ చేస్తాడు. కోక్ అంటే పంచదార అంటే ముట్టుకోడు, స్వీట్లు అసలు తినడు, ఏం తినడు. ఆ బొంగు చికెన్ అయితే మొత్తం తినేసాం. మొత్తం లేకపోతే అయిపోయింది, క్లియర్ అయిపోయింది. లైట్ కూడా పని చేయట్లేదు, ఆఫ్ అయిపోతుంది పద్దాకలా. మొత్తం తినేసాం. లైట్ అయిపోయింది వల్ల మేము ఇంకా ఎక్కువ వీడియో తీయలేకపోయాం. వచ్చినంత వరకు చూపించాం. లైట్ లేదు, ఫోన్ లైట్లు స్టాండ్కి పెట్టాం. ఇంకే ఆ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అందరూ లైక్ కొట్టండి, మా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.